అందరికీ నమస్తే. చూశారు కదా, చిన్నగా వర్షం పడుతుంది. మే నెల చివరి వారంలో ఎప్పుడూ కూడా రోహిణీ కార్తె కాబట్టి ఎండలు బాగా ఉంటాయన్నమాట. బయటికి రావాలంటే ఉదయం 7 గంటలకే భయం వేసేదన్నమాట. ఇప్పుడైతే మాత్రం ఇలా రోజు కొద్దో గొప్ప వర్షం పడుతూనే ఉంది. వాతావరణం మాత్రం చల్లగా ఉందన్నమాట. నా చిన్నప్పుడైతే రోహిణీ కార్తెలో రోళ్ళు పగిలిపోతాయి అనేవాళ్ళనమాట. అంటే ఈసారి మాత్రం ఎందుకో చక్కగా వర్షాలు పడ్డాయి, వాతావరణం బాగుంది. ఎప్పుడు అయితే గనక వంటింట్లో పని చేయాలంటే మేలో భయం వేస్తూ ఉండేది. చెమటలు కారిపోతూ ఎప్పుడు వంట పూర్తి చేసుకొని బయటపడతామా అనిపించేది. ఈసారి ఆ కంగారేమీ లేదండి. చాలా బాగుంది వాతావరణం. పిల్లల్ని కూడా సెలవుల్లో బయట ఆడుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయని వడకొడుతుందని. ఇప్పుడు మాత్రం పిల్లలు ప్రశాంతంగా సైకిళ్ళు తొక్కుకుంటూ ఆడుకుంటూ తిరుగుతున్నారు ఇక్కడ. చూశారు కదా, బయట పచ్చిగా కూడా వానలకి పచ్చగా ఎంతో బాగుంది. అయితే సిటీలో ఉండే వాళ్ళకి తెలియదు కానీ పల్లెల్లో రైతులు మాత్రం కొద్దిగా అలజడికి గురవుతారు. ఎందుకంటే ఇప్పుడు నారుమళ్ళు పొయ్యాల్సిన టైము. ఒక్కొక్కళ్ళైతే ఇంకా పొలాలు దున్నుకోవాలి, సరిచేసుకోవాలి. ఎందుకంటే నాట్లు వేసుకోవటానికి అనమాట. ఇవన్నీ ఈ టైంలో జరుగుతూ ఉంటాయి. ఈ వానల వలన కొంచెం ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుంది. ఆ యాతనేమిటో రైతులకే అర్థమవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఎంతో కష్టపడి పండిస్తే కానీ మనకి జనవరిలో వరి రాదండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.